హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. జగన్ సార్, మా అన్నకి టికెట్ ఇస్తే వైసీపీ ఖచ్చితంగా ఓడిపోద్ది. ఇది పరిస్థితి. ఇంతకీ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరు అంటే స్వయానా ఎమ్మెల్యే తమ్ముడే, అది కూడా అధికార పార్టీకి సంబంధించి. పైగా ఇది ఎక్కడ అంటే గత ఎన్నికలలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ, ఆ 10 జిల్లాల్లో ఒక నియోజకవర్గమైనటువంటి కోవూరు. ఆ కోవూరు ఎమ్మెల్యే ఎవరండి? నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఆయన సొంత సోదరుడే నల్లపురెడ్డి రాజేంద్ర. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మెసేజ్ని పాస్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ఆడియో రికార్డింగ్ని సోషల్ మీడియాలో పెట్టారు. సో ఇప్పుడు అది వైరల్ అయ్యి సంచలనంగా మారింది. సో ఎందుకు ఆయన ఆ ఆడియోలో చెప్పుకొచ్చింది ఏంటి అంటే, మీ స్వర్గీయ నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి రెండవ కుమారుడు 2024 ఏప్రిల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న మా అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మార్చవలసిందిగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కోవూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల ప్రసన్న వ్యవహార శైలిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయని నా అభిప్రాయం. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని తమ భుజ స్కంధాలపై మోసిన స్థానిక నాయకులను, కార్యకర్తలను ప్రసన్న దూరం పెట్టారనేది జగద్విదితం. మరి కోవూరు ఎమ్మెల్యేగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రజలకి ఏమాత్రం కూడా అందుబాటులో లేరంట అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. సో ఈ విధంగా ఉంటే మరి ఏ విధంగా గెలుస్తానికి అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఓడిపోతాము. దానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. ప్రజలకి ఆయన డైరెక్ట్గా యాక్సెస్ ఇవ్వకుండా ఆ నియోజకవర్గంలోకి వచ్చే ప్రతి మండలంలో కూడా స్థానిక నాయకుల్ని అరేంజ్ చేశాడట. సో ఏ పంచాయతీ ఉన్నా, ఏ విషయం ఉన్నా, ఏది మాట్లాడాలన్నా, ఏ సమస్య వచ్చినా కానీ అక్కడ స్థానికంగా ఉన్న ఆ నాయకుల్ని మాత్రమే కలవాలంట. డైరెక్ట్గా ఎమ్మెల్యే గారిని కలవడానికి అసలు అవకాశమే లేదంట. అఫ్కోర్స్ ఎవరైనా గబక్కన ఎమ్మెల్యే గారి దగ్గరికి డైరెక్ట్గా వెళితే ఒకటే మాట అంట, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, తర్వాత కలుద్దాం, అంతకుమించి ఏమీ లేదంట. సో ఒక క్వార్టరీని నిర్మించుకున్నారంట. ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేనే క్వార్టరీ నిర్మించుకుంటే ఇక ఈ మంత్రులు కావచ్చు, లేదా ముఖ్యమంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళు ఏ రకంగా బిహేవ్ చేయాలి? సో ఒక ఎమ్మెల్యే అనగానే ఆటోమేటిక్గా మరి ప్రజలకి అందుబాటులో ఉండకుండా ఇక ప్రజలతో పని అయిపోయింది, ఓట్లు వేయించుకున్నాం అనే ఉద్దేశంలో ప్రజలకు దూరంగా ఉండాలి అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేస్తుంది మీడియా వాళ్ళు కాదు, ఇంకొకళ్ళు కాదు, పోనీ అపోజిషన్ పార్టీ వాళ్ళు అంతకంటే కాదు, స్వయానా తోడబుట్టిన తమ్ముడే. ఇంట్లో కుటుంబ సభ్యులే ఈ రకంగా చెబుతున్నారు అంటే ఇక ఆ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి, పనితీరు ఏంటి అర్థం చేసుకోవాలి. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వార్త చేరేలాగా ఆయన అయితే ఆడియో రికార్డింగ్ని వదిలేరు. అది మరి పార్టీ అధిష్టానం పట్టించుకుంటుందా, పట్టించుకోదా, ఏ విధంగా అర్థం చేసుకుంటుంది అనేది మాత్రం తెలీదు. ఎందుకంటే ఇక్కడ వైసీపీలో ఏదైతే ఇప్పుడు షార్ట్ లిస్ట్ చేస్తూ ఉన్నారో ఈ క్యాండిడేట్స్కి సంబంధించి మీరు కనుక పరిశీలిస్తే రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో 90 నుంచి 95% వరకు స్థానభ్రంశాలే. ఇంకొంతమందికి టికెట్స్ కూడా లేవు. కానీ 90 నుంచి 95% వరకు ప్రతి ఎమ్మెల్యేని కూడా మార్పులు చేస్తూ ఉన్నారు నియోజకవర్గాల్లో. అది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో. మరి మిగిలిన నియోజకవర్గాలు అంటే అన్రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో బీసీలను కొంతమందిని మారుస్తూ ఉన్నారు. ఉదాహరణకి పెనమలూరు నుంచి మరి ఈయన తప్పుకున్నారు కదా, కొలుసు పార్థసారథి గారు, ఆ ప్లేస్లో జోగి రమేష్ గారిని తీసుకొచ్చారు. సరే అంటే అసలు జోగి రమేష్ గారిని పెడంలోనే ఉంచి ఇక్కడ వేరే నాయకుడిని ఎతకొచ్చుగా, అట్లా చేయరు. జోగి రమేష్ గారిని ఈడకి తీసుకొచ్చారు. ఇక సారథి గారు అంటే ఆల్రెడీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవాలని ఆయన డిసైడ్ అయ్యారు. సో మల్లాది విష్ణు గారిని మరి ఆయన పార్టీకి ఆయన కూడా దూరం అయిపోయారు. సో ఇట్లా నాన్ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన మ్యాక్సిమం వాళ్ళకందరికీ కూడా స్థానభ్రంశం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరికీ కూడా ఎక్కడోళ్ళు అక్కడే ఉంటున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. సో అఫ్కోర్స్ నాన్ రెడ్డి అనేది కాకుండా కొంతమంది ఆ ఓసీ కేటగిరీకి చెందిన వాళ్ళే మాత్రం మార్చట్లేదు, బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు మాత్రం మార్చేస్తున్నారు
అదేమిటి అంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని అంటున్నారు అని చెప్పేసి ఇటువంటి అపవాదులన్నీ వస్తున్నాయి. మరి ఇప్పుడు వీటన్నిటికీ చెక్ పెట్టేలాగా ఈ అంశం కూడా తెరపైకి వచ్చింది కదా. ఆల్రెడీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పని చేయట్లేదని సొంత తమ్ముడే చెప్పారు. ఇప్పుడు ఆయనను మారుస్తారా? మారిస్తే పరిస్థితి ఏంటి? మరి అప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అదే పార్టీలో ఉంటారా? అంటే తమ్ముడు మాట విన్నాడని అని చెప్పేసి అనుకుంటారా? ఒకవేళ అదే అన్నకి అదే తమ్ముడు చెప్పిన మాట వినకుండా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఇస్తే అప్పుడు తమ్ముడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా అన్నకు ఆపోజిట్గా చేస్తాడు. అన్నకు ఆపోజిట్గా చేసి అన్నను గెలవనీయకుండా చేస్తాడు. ఈయన పోటీ చేసి గెలుస్తాడని నేను అనట్లే. ఆయన పోటీ చేస్తాడో చేయడో కూడా తెలియదు. ఇవంతా కూడా ఆయన ఫోన్ రికార్డింగ్లోనే పెట్టారు. సో ఆ విధంగా ఇక్కడ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సరే ఇటు నాయకులు అటు వెళ్ళటం, అటు నాయకులు ఇటు వెళ్ళటం కాకుండా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల పనితీరు కూడా బాగోలేదు, ప్రజలకు అందుబాటులో లేరు, ఒక కోటరీని నిర్మించుకున్నారు అని చెప్పేసి మొట్టమొదటగా ఓడిపోయే అసెంబ్లీ నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే ఈ కోవూరు నియోజకవర్గం అన్నట్లుగానే ఇక్కడ తన తమ్ముడే చెప్పాడు. సో ఇప్పుడు మామూలుగా ఈ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్న తీరు, ఇవన్నీ ప్రజలకు నచ్చక వ్యతిరేకిస్తారా, లేదు నచ్చి అనుకూలంగా ఉంటారా, అవి తర్వాత అంశాలు. కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల పనితీరు అనేది ఇక్కడ గమనించినట్లయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా పదే పదే ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉన్నది అనేది, ఇది ఇట్లాంటివి ఎమ్మెల్యేల పైనే వ్యతిరేకత ఉన్నది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరుపైన వ్యతిరేకత అనేది స్టేట్ మొత్తం మీద వస్తుంది. అది సో ఒక నియోజకవర్గంలోని రాదు. వస్తే స్టేట్ మొత్తం మీద వ్యతిరేకత ఉంటుంది, లేదా అనుకూలంగా ఉంటే స్టేట్ మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయితే మాత్రం. కానీ ఈ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు ఈ విధంగా ఉంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఒకవేళ తమ్ముడు మాట విన్నాడు అనుకోండి, అప్పుడు అన్న పరిస్థితి ఏంటి? అన్న వేరే పార్టీలోకి వెళ్తాడా, లేదా ఇదే పార్టీలో రెబల్గా తయారవుతారా, ఏ విధంగా ఉండబోతారు? సో ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఇన్ఫ్లుయెన్సు ఆ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవ్వదు. ఖచ్చితంగా ప్రక్క నియోజకవర్గాలకు కూడా ఆల్రెడీ దానికి సంబంధించిన వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన ఆల్రెడీ పార్టీని వీడారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన పార్టీని వీడారు. ఆయన రామనారాయణ రెడ్డి గారు ఆయన పార్టీని వీడారు. ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే, పైగా మంత్రి ఆయన. సో ఆయన ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, అక్కడ ఏం జరుగుతుంది అని ఇటీవల కేజీఎఫ్ అని కాకాని గోవర్ధన్ ఫ్యాక్టరీ అని చెప్పేసి కూడా మరి ప్రతిపక్ష నేత అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఆయనకి సంబంధించిన వ్యవహారాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి ప్రూఫ్లతో సహా మనకు చూపించారు. దానికి సంబంధించి మనం వీడియో కూడా వేశాం. సో ఈ విధంగా ఇక్కడ నెల్లూరు జిల్లాలో మ్యాక్సిమం నియోజకవర్గాలలో వైసీపీ పట్ల వ్యతిరేకత ఉంది అని చెప్పేసి ఇక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. సరే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఏమో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న విభేదాలు, లేకపోతే వాళ్ళపైన సస్పెన్షన్లు చేయడం వల్ల అక్కడ ముగ్గురు నేతలు దూరం అయ్యారు. కానీ ఇక్కడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేతలు లేరు, జగన్మోహన్ రెడ్డి గారు లేరు, స్వయానా తమ్ముడే ఉన్నాడు అక్కడ. సో ఈ విధంగా ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. మరి అది ఏ మేరకు ఎన్నికలపైన ప్రభావం చూపిస్తుంది, వైసీపీని ఓడిస్తానికి ఏమైనా సరే ఎంతో కొంత పాత్ర పోషించబోతుందా అనేది అయితే మాత్రం మనం వేచి చూడవలసి ఉంటుంది. మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏదైతే గత ఎన్నికలలో 10కి 10 స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీకి అయితే రాబోయే ఎన్నికల్లో కనీసం 10లో 5 అయినా కొట్టగలుగుతుందా, లేదా ఆ మాత్రం కూడా కొట్టడానికి కష్టమైపోతుందా? ఎందుకంటే ఇప్పుడు స్థానికంగా జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు కనుక గమనించినట్లయితే వైసీపీకి చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే తలెత్తుతూ ఉన్నాయి. మరి చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది తెలియాలి అంటే ఎన్నికల వరకు కూడా మనం వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగన్ సార్ మా అన్నకి టికెట్ ఇస్తే వైసీపీ ఓడిపోవడం ఖాయం అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.